మేడం చెప్పండి, కళ్ళకి గంతలు కట్టుకుని నిరసన జరిగితే న్యాయం జరుగుతుందా? కళ్ళకు గంతకలు ఎందుకు కట్టుకున్నామంటే రేవంత్ రెడ్డికి కళ్ళు కనిపిస్తలేవు, ఇక్కడున్న హోంశాఖ మంత్రి కళ్ళు కనిపిస్తలేవు, మరి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గారికి కళ్ళు కనిపిస్తలేవు అని చెప్పి కళ్ళకు గంతలు కట్టుకున్నాం. మహిళా సంక్షేమ శాఖ సీతక్క గారు ప్రతి చిన్నదానికి స్పందిస్తారు, ట్వీట్ చేస్తుంటారు, రీల్స్ పెడుతుంటారు. ఈ విషయం మీద ఆమెకు ఎటువంటి బాధ్యత లేనాడు, కేవలం ఎమ్మెల్యేగా ఉన్ననాడు కేసీఆర్ గారిని ఇష్టం ఉన్నట్టు మాట్లాడినారు. సావాలనా బతకాలనా అని ఇష్టం ఉన్నట్టు మాట్లాడినారు. మహిళలు ఈ రాష్ట్రంలో సగం మంది మేమున్నాం, నీ అంత చూస్తామని కూడా మాట్లాడారు. ఇవాళ సీతక్క నోరెందుకు మూగపోయింది? యాక్చువల్గా హోంశాఖ మంత్రి పట్టించుకున్నా పట్టించుకోకపోయినా ఒక మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా తను పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. మైనర్ బాలిక అన్యాయం జరిగినప్పుడు ఆ శాఖ తనదే కాబట్టి వెంటనే స్పందించి డీజీపీ గారికో అక్కడున్న సిపి గారికో ఫోన్ చేసి వెంటనే అబ్బాయిని అరెస్ట్ చేయమని చెప్పి ఆదేశాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. కానీ తను కూడా తప్పించుకుంటుంది ఈరోజు. అంటే తన వాళ్ళైతే ఒక తీరు, మంది అయితే ఒక తీరు అన్నట్టుగా సీతక్క పోకడ ఉంది. సీతక్క అడవిలోంచి వచ్చింది కాబట్టి ఎప్పుడు న్యాయమే మాట్లాడుతుంది అనుకున్నాం, కానీ సీతక్క కూడా ఈరోజు న్యాయం మాట్లాడతలేదు. అడవులలో తిరిగి వచ్చింది కానీ అడవిలో తిరిగిన అడవిలో తిరిగిన లేనే లేదు, ఆమెకు అది లేనే లేదు. ఇలాంటి సందర్భం ఏదైనా వచ్చినా ఇలాంటి కేసు పోక్సో కేసు నమోదు అయితే 24 గంటలు అరెస్ట్ చేయాలి. మరి బండి భగీరథ, సాయి భగీరథ ఇన్ని రోజులైనా కనీసం ఎందుకంటే ఆయన సహాయ మంత్రి కొడుకు కాబట్టి తప్పిస్తున్నారు. ఒక్కటి నిన్న మెయిల్ పెట్టిండిగా, మెయిల్ పెట్టినప్పుడు ఐపీ అడ్రస్ ప్రకారం పట్టుకోవడం ఎంతసేపు అండి? టెక్నాలజీ చాలా ఉంది, పోలీస్ దగ్గర చాలా టెక్నాలజీ ఉంది. ఆయన మెయిల్ పెట్టిండు అంటే ఐపీ అడ్రస్ ద్వారా పట్టొచ్చు, ఎక్కడున్నాడని పట్టవచ్చు, అంత టెక్నాలజీ ఉంది. అయినప్పటికీ తప్పించే ప్రయత్నం ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. బీజేపీ పార్టీ కేంద్రం నుంచి ఒత్తిడి పెడుతుంది కాబట్టి పోలీసు వాళ్ళు ఈరోజు పని చేయలేకుండా పోతున్నారు. దోస్తానే కదా వాళ్ళ ఆలోచన అంతా ఎంతసేపు వాళ్ళు బాగుండాలి, మిగతా అందరూ ఆగమైపోవాలి. సో బండి సంజయ్కి సాయం చేయడం కోసం రేవంత్ రెడ్డి గారు ఈ కేసును పట్టించుకుంటలేరు. చెప్పండి మేడం, మామూలుగా ఈ కేసు అయితే గతంలో మీ ప్రభుత్వం ఉన్నప్పుడైతే 24 గంటలు ఎన్కౌంటర్లు కూడా జరిగిన సందర్భం కూడా మనం చూసాం. మరి ఇక్కడ సిట్ ఎందుకు ఏర్పాటు చేశారు ఈ కేసులో? టైం పాస్ చేయడానికి కోసం, ఆ అబ్బాయిని తప్పించడం కోసం, ఆ అబ్బాయి జైలుకి వెళ్లకుండా చూడడం కోసం. అసలు వాస్తవంగా చెప్పాలంటే ఈరోజు జ్యుడిషియరీని కూడా నమ్మాలంటే భయం వేస్తూ ఉంది. ఎందుకంటే యాక్చువల్గా ఒక పిటిషన్ వేసినప్పుడు ఆ పిటిషన్ని రిజెక్ట్ చేయాలి, కోర్టు రిజెక్ట్ చేయాలి. అంటే వీళ్ళు ఎంత పెద్ద ఎత్తున ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారో మనకు అర్థమవుతా ఉంది. అట్లా కోర్టులో పిటిషన్ ఇవ్వడానికి లేదు. ఆ లాయర్ ఎవరో వాళ్ళ తరఫు నుంచి పిటిషన్ వేసిండో ఆయనది కూడా 100% తప్పు. ఆ లాయర్ మీద కూడా కేసు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తారు. మైనర్ కాదు, ఇదంతా ప్రతిపక్షాలు కొన్ని పార్టీలు లేకపోతే ఇతరులు కలిపి అమ్మాయి రకరకాల డేట్ ఆఫ్ బర్త్ నేను కూడా మాట్లాడుతాను. బ్రదర్ నేను చెప్తాను, ఏ పోలీస్ స్టేషన్లో అయినా పోక్సో ప్రకారం కంప్లైంట్ వచ్చినప్పుడు అక్కడ ఎఫ్ఐఆర్ అమ్మాయి బర్త్ సర్టిఫికేట్ చూడకుండా చెయ్యరు. పోక్సో చట్టం వర్తించదు, మైనర్ కాకపోతే పోక్సో చట్టం వర్తించదు. అయితే ఆ రోజు చూపించిన డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ గతంలో ర్యాష్ డ్రైవింగ్ చేసి చూపించిన డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ పోలిస్తే డిఫరెంట్ ఉన్నాయి కదా. అవి ఏమన్నా ఉండనియండి, అది పోలీసుల దగ్గర అయితే రికార్డు ఉంది కదా, ఆ రికార్డు ప్రకారమే పోక్సో కేసు చేసినారు కదా. పోక్సో కేసు చేసినారు కాబట్టి మేము అంటున్నాం అరెస్ట్ చేయాలంటున్నాం. మేము పోక్సో కేసు ప్రకారం అరెస్ట్ చేయాలంటున్నాం. ఇక బయటికి పోయి ఇంకో మాట మాట్లాడితే చెల్లదు. అది ఒకసారి ఎఫ్ఐఆర్ అయింది, ఎఫ్ఐఆర్ అయిన ప్రకారం మేము అరెస్ట్ చేయమంటున్నాం. మీ మీద కూడా ప్రధానంగా ఆరోపణలు వస్తుంది. ఇప్పుడు ఇటీవల పార్టీ పెట్టిన ఆమె మాట్లాడుతూ ఏమంటుంటే మైనర్ బాలికది సున్నితంగా వ్యవహరించుకుంటా బీఆర్ఎస్ నేతలు చేసి ఆడడం వల్ల ఆ పాప ఫోటోలు బయటకు వస్తున్నాయి, రేపు భవిష్యత్తు ఇబ్బంది. ఆ పాప ఫోటోలు మేము బయట పెట్టలేదు. ఆ అమ్మాయి వినండి, ఆ అమ్మాయి తనంత తాను న్యాయం జరగాలని పోలీస్ స్టేషన్కు వచ్చింది. ఆమెకు న్యాయం జరగకపోతే కదా మేము బయటకు వచ్చింది. అమ్మాయికి న్యాయం జరగాలని మేము అంటున్నాం. అమ్మాయి దాచిపెట్టుకుంటే ప్రపంచం తెలియకపోయేది, ఆ అమ్మాయి బయటపడొద్దు అనుకుంటే ఈ ప్రపంచాన్ని తెలియకపోయేది. ఆ అమ్మాయి పేరెంట్స్ కూడా వద్దనుకుంటే లోపలనే ఉండాలనుకుంటే ఈరోజు రాష్ట్రానికి తెలిసే పరిస్థితి ఉండేది కాదు. వాళ్ళకు వాళ్ళే బయటకు వచ్చి వాళ్ళకు వాళ్ళే వాళ్ళ బాధను చెప్పుకున్నారు. ఆ బాధకు మేము మద్దతు ఇస్తూ ఉన్నాం, ఆ బాధ తీర్చాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం, వాళ్ళకి న్యాయం జరగాలని మేము కోరుతున్నాం. ఇప్పటివరకు వచ్చిందా అండి మీ మీడియాలో? వచ్చిందా ఇప్పటివరకు ఆ అమ్మాయి ఫోటో వచ్చిందా? కొత్తగానే ఏదో బట్ట కాల్చి మీద వేయాలనేసి కొందరు అనుకుంటారు. కొత్తగా పార్టీ పెట్టిన వాళ్ళు, అవగాహన లేనోళ్ళు కొందరు అంటారు. మేము దానికి ఎందుకు మాట్లాడాలా, మాకేం అవసరం? మా ఆలోచన ఒకటే, బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది, ఈ ప్రజలు మాకు ఓటేసిరు, ప్రతిపక్షంలో మమ్మల్ని ఉంచినారు. ఎవరికి అన్యాయం జరిగినా ఎవరికి బాధ ఉన్నా వాళ్ళ అండగా మేము నిలబడాలని మా కాన్సెప్ట్. హైకోర్టులో తీర్పు ఒకవేళ బెయిల్ వస్తే ఎట్లా మీరు బీఆర్ఎస్ ఎట్లా స్పందిస్తారు? లీగల్గా మేము పోయేది పోతామండి, అమ్మాయి కాన్సెంట్తో.
మైనర్ అమ్మాయి గనక నేను కొట్లాడదలుచుకున్నా అంటే ఆ అమ్మాయి అభిప్రాయం ప్రకారం మేము ఆమె తరఫున కొట్లాడతాం. మీరు మాట్లాడారు మేడం కుటుంబ సభ్యులతో ఎవరితో మాట్లాడారు? నేను మాట్లాడతాను, నాకేం పని. బీఆర్ఎస్ పార్టీ తరఫున మాట్లాడారు. మా పార్టీ జనరల్ సెక్రటరీ గారు ఆర్ఎస్ ప్రవీణ్ గారు వారు వెళ్ళి ఆ కుటుంబంతో మాట్లాడారు. ఆ కుటుంబం మా గురించి మీరు మాట్లాడండి అంటేనే మేము మాట్లాడుతున్నాం. ఆ కుటుంబము మా గురించి మీరు మాట్లాడండి, మాకు న్యాయం చేయండి అంటేనే మేము మాట్లాడుతున్నాం. థ్యాంక్ యూ. జై బీఆర్ఎస్.